మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మాకంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనములో ఈ విధంగా రాయబడినవి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరమునకు చేర్చబడిన తరువాత పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత ప్రభు యొక్క శిష్యులు ఆనాడు ప్రభువును ప్రేమించి ప్రభువును వెంబడించిన జనులు వారికి అప్పజెప్పబడిన బాధ్యతను ప్రభు ఇక్కడ గుర్తు చేయుచున్నారు. తండ్రి చిత్తాన్ని ఆయన ఏ విధంగా అయితే నెరవేర్చారో అటు రీతిగా ప్రభునందు విశ్వాసం ఉంచిన శిష్యులు 11 మందికి ప్రభు ఇక్కడ ఈ మాటలను గుర్తు చేశారు. అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు చూస్తే 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయకు కొండకు వెళ్ళిరి. మరి ఇస్కరియోతు యూద తప్పిపోయిన తర్వాత మత్తయిని ఏర్పరచుకున్నారు. అయితే అతడు ఇంకా రాకమునిపే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలో నీ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి. మరి వారిలో ఉన్న సందేహాన్ని నివృత్తి చేయటం కోసం మరి ప్రభువు వెంట ఉండి ప్రభువుని అనుసరించిన శిష్యులు వారి సందేహాన్ని నివృత్తి చేస్తూ వారిని విశ్వాసంలో బలపరుస్తూ ప్రభు ఇక్కడ ఈ మాటలను పలకడం జరిగింది. కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన ప్రభు ఆయన తన పరిచర్యను ముగించుకుని మనలను రక్షించి మనకు విమోచననిచ్చి తిరిగి ఆయన మరలా రాబోతున్నారు. అంటే ప్రభు యొక్క రెండో రాకడలో మనము ప్రభు వెంట ప్రభువుతో జీవించవలసి ఉంది. కాబట్టి ఏ విషయాలైతే ప్రభు తన శిష్యులకు చెప్పారో ఆ విషయాలను మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాటని ప్రభు చెప్పారు. అంటే విని విశ్వసించిన వాడు రక్షింపబడతాడు. ఆ రక్షింపబడ్డ వ్యక్తి ఆ రక్షణలో ప్రభుతో పరలోకకు చేర్చబడతాడు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నారు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరు శిష్యుల యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటున్నారు. అంటే ఇహమందును పరమందును కూడా ఆయనకి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి
తండ్రి యొక్క చిత్తాన్ని బట్టి తండ్రితో ఆయన నివసిస్తున్న విధానంలో ఇక్కడ ఈ మాటలను గుర్తు చేశారు. అంటే త్రిత్వంలోని ఏకత్వాన్ని, తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్య నివసిస్తూ మనము ఆయనలో ఏకత్వాన్ని కలిగి ఉండాలని, మరి తండ్రి సహాయము చేత ఆయన మన మధ్యకు రావడము, ఆయన వచ్చిన కార్యాలు సంపూర్తి చేసి మనం పొందవలసిన శిక్ష, శ్రమ అంతా ఆయన అనుభవించి ఏ పాపము లేని ఆయన మన పాపముల కోసం శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి 40 దినాలు మరి శిష్యులకు, ప్రజలకు అగుపడుతూ వారిని విశ్వాసంలో బలపరుస్తూ ఆరోహణం తర్వాత ఆయన పరమునకు చేర్చబడి మరి పెంతుకోస్తు దినాన్న ఆయన తన పరిశుద్ధాత్మను అందరిపై నుంచి ఎవరైతే ఆదరణకర్తను మన మధ్య నుంచారో ఆ ఆదరణకర్త సహాయం చేత అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డవారై అన్ని భాషలతో మాట్లాడడము, ఈ విధంగా ప్రభువు శిష్యులను ముందుకు నడిపిస్తూ ఇక్కడ అంటున్నారు, అయితే యేసువారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడానికి. సమస్త జనులు అనగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు మాటలు విని వాటి ప్రకారం గైకుంటారో వారు ప్రభు శిష్యులుగా చేర్చబడతారనే విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామముల వారికి బాప్తిస్మము ఇవుడి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల అంటే త్రిత్వములోని ఏకత్వాన్ని గుర్తు చేసి తండ్రి ప్రేమను, కుమారుని యొక్క కనికర కృపను, నేడు మనల్ని నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము, ఇవి మనలను మన విశ్వాస జీవితాన్ని పరమునకు చేర్చడానికి ప్రభు వాటిని మనకు అనుగ్రహించారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామముల వారికి బాప్తిస్మం ఇచ్చుచు, అంటే పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని, గత జీవితాన్ని విడిచి వారు ప్రభువుని కలిగి, ఆత్మను కలిగి, తండ్రి ప్రేమను కలిగి జీవించాలి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ శిష్యులకు చెప్తూ, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ప్రభు చెప్పిన మాటలు, ప్రభు చెప్పిన ఉపదేశాలు, ఆయన చూపిన లేఖనాలు, ఆది యందు వాక్యము దేవుడు ఏదైతే రాయించాడో అవన్నీ కూడా మీరు వారికి చెప్పండి. వారు విని విశ్వసించి వారు తమ అతిక్రమాల పాపాలను విడిచి ప్రభువుని, తండ్రిని, పరిశుద్ధాత్మను తెలుసుకొని వారు మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి ఈ పునర్జన్మైన సంబంధమైన స్నానం చేత వారు నూతన పరచబడతారు, వారు పరలోక సంబంధులు అవుతారని ప్రభు చెప్తున్నారు. కాబట్టి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు సదాకాలము అని మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనలను, మన బిడలను, మన పితరులను, వారి పితరులను, వారందరినీ కాచి కాపాడిన దేవుడు నేడు ఈ దినాన భక్తుడైన మత్తయి ద్వారా ఆయన సర్వలోకానికి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రతి మానవునికి, విశ్వాసికి ఉన్నదనే విషయాన్ని ఈ త్రిత్వ పండుగ నాడిన ప్రభు గుర్తు చేసిన మాటలు. కాబట్టి ఈ మాటల చేత ప్రభువునందును, పరిశుద్ధాత్మ యందును, తండ్రి యందును సదాకాలము జీవించువారమై ఆ నిత్య జీవములో, ఆ నిత్యరాజ్యములో చేరగలిగిన స్థితి మనందరము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత్తయి ద్వారా పలుకుతున్న మాటలు ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, ఆది సంభూతుడా, అల్ఫయు ఒమేగా ఉన్నవాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నా దేవా మా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. ప్రభువా, ఈ త్రిత్వ పండుగ దినాన తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మేము సదాకాలము జీవించినట్లు నీ సహాయము నీ బిడ్డలైన మా అందరికీ దయచేయండి. బలహీనం ప్రభా బలపరచండి, రోగులం ప్రభా స్వస్థపరచండి. ప్రభువా, మీ సహాయము నీ సన్నిధి మాపై నుంచమని వాక్యము చేత, వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికింపజేసి జీవింపజేసి మీ కృపలో వర్ధల చేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.